ఓకే. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలందరికీ ముందుగా మా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన యూట్యూబ్ ఛానల్స్ యొక్క మనుగడ కోసం, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్నదే ఈ యొక్క అసోసియేషన్. ఎందుకంటే నిత్యం మనం మండల స్థాయి నుంచి ఎన్నో సమస్యలు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్గా కంటెంట్ మనం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్గా ఇస్తున్నటువంటి కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఒక జర్నలిస్టుగా మనం అందరితో పాటు కేబుల్ న్యూస్ ఛానల్ కానివ్వండి, శాటిలైట్ ఛానల్ కానివ్వండి, వారికంటే ముందుగా మనం వితిన్ నిమిషాల్లో మనం స్పాట్లో మనం న్యూస్ను టెలికాస్ట్ ఇవ్వగలుగుతున్నాము. అదేవిధంగా అంతేకాదు వారితో పాటు వారికంటే ముందుగా పాత్రగా నివసిస్తూ గుర్తింపును సాధిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ యొక్క మనుగడను మనం ఈరోజు చూపిస్తున్నాం. అసలు యూట్యూబ్ ఛానల్స్ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మనం రాష్ట్ర స్థాయిలో యూట్యూబ్ ఛానల్స్ యొక్క గుర్తింపు కోసం ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ముఖ్యంగా మనం ఈరోజు ఈ యొక్క సమావేశం యాజమాన్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంబంధించి మంత్రి లోకేష్ బాబు గారు మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ కి మేము గుర్తింపునిస్తాము, తగిన న్యాయం చేస్తాము, యూట్యూబ్ ఛానల్స్ మేము కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి, మా ప్రభుత్వం వస్తే అండగా నిలబడతామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ కి లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ యాజమాన్యాల తరపు నుంచి నేను ముఖ్యంగా మనం చేస్తున్నాను. ఈ యొక్క సమావేశానికి యూట్యూబ్ ఛానల్స్ గుర్తించి యాజమాన్యాలకు కనీసం గుర్తింపు, అదే కాకుండా అందులో పనిచేసినటువంటి రిపోర్టర్స్ కి ఇబ్బంది కలగకుండా గుర్తింపు నుంచి ప్రెస్ సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించాలని, ఎక్కడ కూడా మాకు ఇబ్బందులు రాకుండా యూట్యూబ్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇబ్బందులు ఎదుర్కోకుండా సమావేశాల్లో ఎమ్మెల్యేలు కానివ్వండి, స్థానిక నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ గుర్తించి మాకు కూడా ప్రెస్ మీట్లలో అవకాశం కల్పించాలని చెప్పేసి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి మాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ సమావేశం యాజమాన్యాల సమావేశం సందర్భంగా మేము ప్రధాన డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కు యాజమాన్యాలు ఏదైతే ఉన్నాయో మాకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఎందుకంటే మేము ఎంతో ఖర్చుతో కూడి కేబుల్ కానివ్వండి, శాటిలైట్ కానీ వెళ్ళలేని పరిస్థితి, అందులో పనిచేసి మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అంతమైనా కాకపోయినా కానీ మా చేతనైనంత వరకు మా అనుభవాన్ని ఉపయోగించి మా చేతనైనంత అంటే జర్నలిజంలో అదొక ప్యాషన్ మేము పంచుకున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మీడియా ఫీల్డ్లో పనిచేసాం కాబట్టి మేము అదొక ప్యాషన్ పంచుకొని వదులుకోలేక యూట్యూబ్ ఛానల్ ఆసరా చేసుకొని యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మేము ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమస్యల పరిష్కారం దిశగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ కి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలను గుర్తించి మాకు తగిన రాయితీలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రధానంగా అంశంగా రాయితీలలో ముఖ్యమైనది ఫ్రీలాన్సర్ గా అక్రెడిటేషన్ కార్డు యాజమాన్యాలు కనీసం ఒకటైనా కానీ మాకు యాజమాన్యాలకు ఫ్రీలాన్సర్ కింద ఒక అక్రెడిటేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని
ఎంతో విధేయతగా మేము వేడుకుంటున్నాము. దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ యొక్క బాధలను అర్థం చేసుకోవాలని, మా యొక్క ఇబ్బందులను అర్థం చేసుకొని మాకు యాజమాన్యాలను చర్చలు పిలిచి మాతో మా సమస్యలను విన్నవించుకునే అవకాశాన్ని, మా యొక్క గలాన్ని వినిపించడానికి ప్రభుత్వం యొక్క తోడ్పాటు సహకారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరియు ఐఎన్పిఎల్ సమాచార శాఖ అధికారి మంత్రి గారిని మేము ఈరోజు సభాముఖంగా ఈ యాజమాన్యాల సమావేశంలో ఖచ్చితంగా మేము ప్రధాన డిమాండ్గా కాదు, దయచేసి సుముఖంగా ప్రాధాన్యపడుతున్నాం. ఈ రోజు మేము ఇబ్బందులు పడుతున్నాము. యూట్యూబ్ ఛానల్స్ గా అందరూ చూస్తున్నాం, ఎంతో అనుభవిస్తున్నాం. ఎన్నో అవమానాలు, ఎన్నో కేసులు, దాడులు, రిపోర్టర్ల మీద ఎక్కడ చూసినా కానీ దాడులు, ఇసుక మాఫియా దాడులు, నాయకులు దాడులు, బియ్యం మాఫియా దాడులు, చాలా ఎంతో మంది అవినీతి అధికారులు కూడా వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళ యొక్క తప్పుని ఎత్తి చూసినా కానీ మేము వాటికి భయపడకుండా ఆ కేసులకు ఎక్కడ కూడా కేసులకు లొంగకుండా వాళ్ళ యొక్క బెదిరింపులకు లొంగకుండా ఈ రోజు మా యొక్క విలువైన సమాచారాన్ని మా చేతుల్లో జరుగులో డబ్బులు పెట్టుకొని మేము ఈ రోజు ప్రెస్ మీట్లకు వెళ్తూ ఎన్నో అవమానాలు పడుతూ కూడా మేము ఈ రోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుసును టెక్కాఫ్ చేస్తున్నాం. సొంత ఇప్పుడున్నటువంటి యాజమాన్యాలు కొన్ని యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు కూడా ఎంతో కొంత వాళ్ళ ఆర్థికంగా నిలబడి కొంత స్టూడియోలు కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. స్టూడియోలు పెట్టుకొని కొంత ఖర్చు పెట్టుకొని ఛానల్స్ కంటెంట్ ఇస్తూ కెమెరాలు పెట్టుకొని వాళ్ళ జీతాలు ఇలా సొంతంగా కూడా కొంతమంది మా యాజమాన్యాలు యూట్యూబ్ ఛానల్ యాజమాన్యాలు పనిచేస్తున్న పరిస్థితి.